రీసెంట్‌గా మార్చ్ 31 ఒరాకిల్ ఎంప్లాయీస్‌కి మార్నింగ్ 6 ఏఎంకి మెయిల్స్ రావడం అయితే జరిగింది. ఏంటి మెయిల్స్ అని చూడగానే టెర్మినేషన్ మెయిల్స్. అందరూ షాక్. అసలు ఏంటి సడెన్‌గా టెర్మినేషన్ పంపించారనుకుంటే, ఇక్కడే ఒరాకిల్ కంపెనీ మాస్టర్ ప్లాన్ వేసింది. అరౌండ్ 18% ఆఫ్ ఎంప్లాయీస్‌ని టెర్మినేట్ అయితే చేశారు. ఇందులో కూడా టెర్మినేట్ అయిన వాళ్ళు అరౌండ్ 40% ఇండియన్స్ ఉండడం ఆశ్చర్యం. ఇంతకీ ఒకేసారి ఎంత టెర్మినేషన్ ఎందుకు జరిగిందంటే ఇక్కడే ఒక మాస్టర్ ప్లాన్ దాగుంది. ఏంటంటే టాప్ కంపెనీస్ చూస్తున్నట్టయితే అమెజాన్, మైక్రోసాఫ్ట్ వీళ్ళందరూ ఆల్రెడీ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారు. వీళ్ళకి సపరేట్గా డేటా సెంటర్స్ కూడా ఉన్నాయి. ఒరాకిల్ కంపెనీ కూడా క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అరౌండ్ $50 బిలియన్ ఇన్వెస్ట్ చేద్దామని ప్లాన్. డ్యూ టు సమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి కోసం కాస్ట్ రిడక్షన్ తగ్గించడం అయితే జరిగింది. సో ఈ కాస్ట్ రిడక్షన్ అనేది అరౌండ్ 30,000 ఎంప్లాయీస్ మీద అయితే పడిందనమాట. సో వీళ్ళందరినీ సడన్గా లేఫ్ చేసి అక్కడ కాస్ట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దామని ఒరాకిల్ ప్లాన్ అనమాట. సడన్గా ఇంతమంది ఎంప్లాయీస్ని లేఫ్ చేస్తే మరి కంపెనీ ఎలా రన్ అవుతుంది, ఏ ప్రాబ్లం రాదని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక కీ ప్లేయర్ అయితే మాత్రం సడన్గా మనకి ఎంటర్ అయ్యాడు రీసెంట్ డేస్లోని. అదే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది 10 మంది చేసే వర్క్ ఒక్కడే 10 నిమిషాల్లో చేసేలాగా మారిపోయింది ఇప్పుడు డేస్. సో ఎంప్లాయీస్ అందరికీ ఇప్పుడు చాలా కఠిన కాలం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఐటీ ఎంప్లాయీస్ అందరికీ ఎప్పుడు ఏ టైంలో కొత్త అప్డేట్ వస్తుందో, ఎప్పుడు టెర్మినేషన్ మెయిల్ వస్తుందో అసలు గ్యారంటీ లేని జాబ్స్ అయిపోయాయి. సో ఐటీ జాబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు ఏఐ మీద కొత్త నాలెడ్జ్ అయితే క్రియేట్ చేసుకోవడం, గెయిన్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏఐ వల్ల జాబ్స్ ఎన్నైతే పోతున్నాయో అలాగే ఏఐ వల్ల అన్ని జాబ్స్, కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయని కూడా చాలా రూమర్స్ ఉన్నాయి. సో ఇది రూమర్ కూడా కాదు, ఇది వాస్తవం అని చెప్పొచ్చు. ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్ రొటీన్ నార్మల్ డే టు డే జాబ్స్ వర్క్స్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే ఈ ఏఐ వల్ల చాలా ఇంపాక్ట్ అయితే ఫ్యూచర్లో ఉంటుంది. రొటీన్ నార్మల్ జాబ్, ఒకటే సిస్టమ్ వర్క్ అన్నట్టు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకైతే ఫ్యూచర్లో లేఆఫ్స్ పక్కా ఉంటాయి. ఎవరికైతే ఏఐ మీద కొంచెం అప్గ్రేడ్ అవుతారో వాళ్ళకి మాత్రం ఫ్యూచర్లో మంచి స్కోప్ అయితే ఉంటుంది. వాళ్ళైతే టెన్షన్ పడవసరం లేదు. మిగతా వాళ్ళకి మాత్రం గ్యారంటీ అయితే లేదు. పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూస్తున్నట్టయితే సిస్కో ఎంతమందిని లేఆఫ్ చేశారు, అమెజాన్ ఎంతమందిని లేఆఫ్ చేశారు, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని ఎంతమందిని లేఆఫ్ సడన్గా చేయడానికి కారణం ఒకటే ఏఐ, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎవరైతే రొటీన్ కోడింగ్, డేటా ఎంట్రీ, బేసిక్ టెస్టింగ్ ఇలాంటివి చేస్తూ ఉంటారో వాళ్ళ జాబ్స్ అయితే ఖచ్చితంగా చాలా డేంజర్లో ఉన్నాయి. మంది 10 రోజులు చేసే పని ఇది 10 నిమిషాల్లో చేసి మనకి రిజల్ట్ ఇస్తుంది. సో అందరూ ఏఐకే అప్గ్రేడ్ అవుతున్నారు. సో ఇదండి ఒరాకిల్ కంపెనీలో సడన్గా ఎందుకు ఇంత టెర్మినేషన్ జరిగిందని షార్ట్గా చిన్న వీడియో చేశాను. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.